హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. స్టూడియోకి వెళ్ళిన తర్వాత అది క్లోజ్లో ఉండడంతో ఈరోజు లీని ఇక్కడికి రమ్మని చెప్పాము, వస్తే పెద్ద ఇష్యూ అవుతుంది, ఎక్కడున్నాడు అని ఫోన్ చేయడానికి ట్రై చేస్తూ ఉండగానే వెనకాల నుండి వచ్చి పిలుస్తాడు. మీరు ఓకే కదా, మీకేం ఇబ్బంది కలగలేదు కదా అని హీరోని అడిగితే, మీరు నాతో ఎంత స్వీట్గా కూడా మాట్లాడతారా, నా గురించి వరీ అవుతున్నారా అని అంటే, అవుతాం కదా, మా వల్లనే నువ్వు ఇక్కడికి వచ్చి ఇక్కడే స్టే చేస్తున్నావు ఎగ్జిబిషన్ కోసం, అందుకే అని అంటుంది. రిపోర్టర్స్ అందరు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని సతాయించే ఛాన్స్ ఉంది, కాబట్టి మిమ్మల్ని చూసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను అని అంటుంది. కానీ పర్లేదు, నువ్వు టెన్షన్ తీసుకోకు, మా నాన్న పొలిటికల్ పార్టీ వాళ్ళు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ని రిలీజ్ చేశారు, అందులో ఏముందో నువ్వే చదువు అంటూ ఇస్తాడు. అందులో లీ మా పొలిటికల్ పార్టీ హెడ్ వాళ్ళ కొడుకే, కానీ చిన్నగా ఉన్నప్పటి నుండే తనకి పెయింటింగ్ ఇష్టం ఉండడంతో తను తన ప్యాషన్ని ఫాలో అవ్వాలని ఇంటి నుండి వెళ్ళిపోయి ఎప్పటి నుండో వాళ్ళ నాన్నతో కాంటాక్ట్లో ఉండకుండా ఉన్నాడు. అలా వాళ్ళు కాంటాక్ట్లో లేక 3 సంవత్సరాల పైనే అవుతుంది. కాబట్టి వాళ్ళు కాంటాక్ట్లో లేకపోయినా తన కొడుకు ఎగ్జిబిషన్ బాగా జరగాలని కోరుకున్నాడే తప్పించి స్పెషల్గా ట్రీట్మెంట్ ఇప్పించడానికి ఏ అరేంజ్మెంట్స్ వాళ్ళ నాన్న చేయలేదు అని చెప్తారు. దాంతో ఇప్పుడు మీడియా పెద్ద గొడవలు ఏం చేయవులే అని అంటాడు. పైగా ఆ రోజు వీళ్ళు అనుకున్న ఈవెంట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇంకా బీచ్కి వెళ్దామా అని అడుగుతాడు. సరే అని లీతో పాటు మన యోన్సో బీచ్కి వెళ్తుంది. అలా మాటల్లో, మీరు మీ నాన్న దగ్గర నుండి దూరమైన ఆ బాధని ఎవరికీ చూపించుకోకుండా మీరే అనుభవిస్తూ వస్తున్నారా, ఎవరితో అయినా షేర్ చేసుకోండి అని యోన్సో అన్న వెంటనే, ఏంటి నువ్వు నిజంగానే యోన్సోనేనా, నాతో అంత కఠినంగా మాట్లాడిన యోన్సో నా కోసం ఇంత కేరింగ్గా ఆలోచిస్తూ ఇంత స్వీట్గా మాట్లాడుతుందా అని అంటాడు. వెంటనే సారీ చెప్పి, యాక్చువల్గా నేను ఒక విషయంగా నీకు థ్యాంక్ యూ కూడా చెప్పాలి. మా నాన్న పొలిటీషియన్ కాబట్టి బయటికి అందరికీ మంచివాళ్ళలాగానే కనిపిస్తున్నా చాలా కోపిష్టి. లీ తన డిగ్రీ అయిపోయిన తర్వాత తనకి చిన్నగా ఉన్నప్పటి నుండే పెయింటింగ్ ఇష్టం ఉంది కాబట్టి లాని వదిలేసి పెయింటర్గా తన ప్రొఫెషన్ని ఎంచుకుందామని అనుకున్న విషయం వాళ్ళ నాన్నకు చెప్పిన వెంటనే, పొలిటీషియన్ అయి నాకు వారసుడు అవుతావు అనుకుంటే ఇలా పెయింటింగ్ వైపు వెళ్తానని చెప్తున్నావా అంటూ వాళ్ళ నాన్న అసిస్టెంట్స్లో ఎవరైతే మన లీకి తను పెయింటర్ అవ్వడానికి కావాల్సినవన్నిటినీ హెల్ప్ చేస్తూ సజెస్ట్ చేస్తూ వచ్చారో అతన్ని ఫుల్గా కొట్టి తన ఆఫీస్ నుండి తీసేస్తాడు. అప్పటి నుండి అతని లైఫ్ స్పాయిల్ చేశానే అని చాలా బాధపడుతూ వచ్చాను. ఇన్ని సంవత్సరాలు దాక్కునున్నా అతని లైఫ్ మాత్రం స్పాయిల్ చేశాను కదా అన్న గిల్ట్ ఉండింది. అందుకే ఇన్ని సంవత్సరాల తర్వాత అతన్ని మళ్ళీ కాంటాక్ట్ చేయాలన్న ధైర్యం తెచ్చుకొని అతని నంబర్ కనుక్కున్నాను, కానీ అది తీరా రాంగ్ నంబర్ అయ్యి నీ నంబర్ అయ్యింది. అలా ఇంకా ఈ గిల్ట్తో బతకలేనని అనుకున్న టైంలోనే పైనుండి దూకేద్దామని పైకి ఎక్కినప్పుడే ఆ మెసేజెస్ చూస్తూ ఒకవేళ ఇవి గనక అతనికి చేరితే బాగుండు అని అనుకుంటూ ఉండంగానే పొరపాటున యోన్సోకి ఫోన్ తగులుతుంది. అప్పుడే యోన్సో ఆ ట్రాఫిక్ యాక్సిడెంట్లో ఒక అతనితో గట్టిగా అరుస్తూ, కష్టంగా ఉన్న మన కోసము, మనం ప్రేమించిన వాళ్ళ కోసము కష్టపడి బతుకుతూ వస్తున్నాము, కష్టపడి అలానే సంపాదిస్తున్నాము, కాబట్టి మనం ఇలా గొడవ పడి టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పింటుంది కదా. ఆ మాటలు విన్న మన లీ నిజమే కదా అని అనిపిస్తుంది. కాబట్టి తను సూసైడ్ చేసుకోకుండా ఆగిపోయింటాడు. నేనేమో ఇక్కడ బ్రతకడానికి కూడా కష్టపడుతుంటే అవతల పక్కన ఇంకొక అమ్మాయి తన కోసం, తను ప్రేమించిన వాళ్ళ కోసం తను కష్టపడడానికి రెడీగా ఉంది, నేనెందుకు ఇలా ఆలోచించకూడదు అని అనుకొని కిందికి దిగి వచ్చేస్తాడు. అలా నేను ఆ రోజు సూసైడ్ చేసుకోకుండా మీరు నన్ను కాపాడాడు కాబట్టి మీకు నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి అని చెప్తాడు. అందుకే మిమ్మల్ని కలవాలనుకున్నాను, కానీ మిమ్మల్ని కలిసిన తర్వాత నేను మీకు థ్యాంక్ యూ చెప్పడం పక్కన పెట్టి నా ఫీలింగ్స్లో ఏదో పిచ్చిగా బిహేవ్ చేశాను, దాంతో మిమ్మల్ని అప్సెట్ కూడా చేసినట్టున్నాను. ఇంకా ఈ న్యూస్ కారణంగా ఇలాగూ నేను మిమ్మల్ని కలవాలనుకున్న సాకేంటో చెప్పేశాను అని చెప్పిన వెంటనే, చెప్పాలంటే పైకి అతనితో బ్రేకప్ చేసేసుకున్నా నాకు అసలు ఏం ఫీల్ అవుతున్నానో నేనే కన్ఫ్యూజన్లో ఉన్నాను. అతనితో బ్రేకప్ చెప్పుకోవాలి, కానీ అనుకున్నంత ఈజీ అయితే కాదు. బాధ, ఫ్రస్ట్రేషన్ అంతా నేను మీ మీద తీర్చుకున్నట్లున్నాను అని అంటే, సరేలే ఇప్పుడు ఇద్దరం ఒకరి బాధలో ఒకరు చెప్పేసుకున్నాం కదా, కలిసి భోంచేద్దామా, ఈరోజు కలిసి స్పెండ్ చేద్దామా అని అంటే సరే అని ఒప్పుకుంటుంది. అలా వాళ్ళిద్దరూ కలిసి భోంచేసిన తర్వాత నాకు ఒక ఫేవరెట్ హాబీ కూడా ఉంది అంటూ తీసుకెళ్ళి మన హీరోయిన్తో పాటు పెయింటింగ్ చేయించడానికి కూర్చోబెడతాడు.
అలా పెయింటింగ్ చేయడానికంటే ముందు నేను నేచర్ని గమనించడం నాకు చాలా ఇష్టం, అందులో చాలా అందాలు దాగున్నాయి అని మన లీ చెప్తాడు. తర్వాత హీరోయిన్ పెయింట్ చూసి, నేను అనుకున్న దానికంటే చాలా చండాలంగా గీసావు, కానీ ఫస్ట్ టైం గీసే వాళ్ళల్లో బాగానే గీసావని చెప్పొచ్చులే అని అంటాడు. పైకి హీరోయిన్ కోప్పడినట్లు నటించిన తను కూడా నవ్వుకుంటుంది. మీకు కూడా ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలి, ఇంతవరకు ఇవి అన్నిటినీ భరిస్తూ కష్టపడుతూ అలానే ఉన్నారు కాబట్టి మీరు చాలా బాగా భరిస్తూ వచ్చారు, మీరు మంచి పని చేస్తున్నారు అంటూ మెచ్చుకున్న వెంటనే, ఊరికే అలా అంటే సరిపోదు, నా భుజం కూడా తట్టాలి అని అంటాడు. ఏంటి నేనెందుకు చేస్తాను అనంటే, భుజమే కదా తట్టమంటున్నాను, దానికి ఎందుకు అలా చేస్తున్నావు అనంటే, సరే అంటూ భుజం తట్టి మళ్ళీ పొగుడుతుంది. ఊరికే అంటే నిజంగానే తడుతున్నావా అనంటే, నువ్వే కదా అన్నావు అని ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. అంతలో అక్కడికి వచ్చిన మన హీరో వీళ్ళిద్దరిని నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉండడం గమనిస్తాడు. వాళ్ళిద్దరిని అలా చూసి హీరో ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటాడేమో అని మన హీరోయిన్ షాక్ అవుతుంది. చూసేశాడా, ఇంక నన్ను టార్చర్ చేస్తాడు అని అనుకుంటాడు లీ. అంతలో పైకి వచ్చిన మన హీరో ఆ విషయాలేమీ తీయకుండా, ఈరోజు మీరు చాలా కష్టపడినట్లున్నారు, మీ మీద వచ్చిన న్యూస్ వల్ల మీరు చాలా స్ట్రెస్ అయి ఉంటారు, మీ నాన్న పార్టీ వాళ్ళు రిలీజ్ చేసిన న్యూస్ వల్ల ఈ రూమర్స్ అన్నీ సర్దుకున్నాయి, అందుకు థ్యాంక్ యూ, నెక్స్ట్ ఎగ్జిబిషన్ ఎప్పుడు పెట్టాలి ఏంటి అనేది మళ్ళీ మాట్లాడడానికి ఒక మీటింగ్ పెట్టుకుందాం, ప్రస్తుతం నేను బయలుదేరుతున్నాను అని చెప్పి, సేఫ్గా ఇంటికి చేరుకోండి అని మన యోన్సోకి కూడా చెప్పి అక్కడ నుండి సైలెంట్గా వచ్చేస్తాడు. ఏంటి అసలు ఏం అనకుండా చైల్డిష్గా బిహేవ్ చేయకుండా అలా వెళ్ళిపోతున్నాడు అని లీ షాక్ అయితే, అదే కదా అని యోన్సో కూడా షాక్ అవుతుంది. అదే కదా, మన ఇద్దరిని ఇలా చూసి సైలెంట్గా ఇలా వెళ్ళిపోతానని నేను అస్సలు అనుకోలేదు అని అంటే, మనల్నిద్దరిని ఇలా చూసి అంటే ఏంటి ఆ ఉద్దేశం, మనమేం చేశామని, కలిసి భోంచేసాము, కలిసి పెయింటింగ్ వేసుకున్నాము అంతే కదా అని అంటే, కలిసి నవ్వుకుంటూ మాట్లాడాం కదా, పైగా మన జువాన్ కింగ్ ఆఫ్ జెలసీ అలా సైలెంట్గా వెళ్ళిపోతే వింతగా లేదా అని అంటాడు. అసలు మన హీరో ఎందుకు అలా బిహేవ్ చేశాడనేది మనకి ఇప్పుడు చూపిస్తారనమాట. శివన్తో పాటు ఏం చేయాలి ఎలా చేయాలని డిస్కస్ చేస్తూ ఉండంగానే, నేను మన ఎగ్జిబిషన్ సెంటర్ దగ్గరికి వెళ్తున్నాను, మీడియా అక్కడికి వస్తే హ్యాండిల్ చేయడానికి వెళ్తున్నాను అని మెసేజ్ పెట్టింటుంది మన హీరోయిన్. అది చూసిన వెంటనే మన హీరో మన హీరోయిన్ గురించి కన్సర్న్గా ఫీల్ అవుతాడు. తను వర్క్ విషయంగా అక్కడికి వెళ్తున్నా కూడా నాకు కొంచెం భయం వేస్తుంది, తను అదంతా ఎలా హ్యాండిల్ చేస్తుందని అని చెప్పిన వెంటనే, ఆ మెసేజ్ చూసిన వెంటనే, మీరిద్దరూ మళ్ళీ ప్యాచప్ అవ్వలేదా, కష్టపడి హెలికాప్టర్ అరేంజ్ చేయించి మరి నేను టీమ్ డిన్నర్కి వచ్చేలా చేశాను, తన మీద నీకున్న ఫీలింగ్స్ నువ్వు చెప్పలేదా అని శివాన్ అడిగితే, అక్కడికి వెళ్ళిన తర్వాత జలసీలో నేను ఫుల్గా తాగేసి ఏవేవో పిచ్చి పిచ్చిగా వాగాను, కానీ తనకి పైన నాకు ఉన్న ఫీలింగ్స్ చెప్పలేదు అని అంటాడు. ఇంకా వెంటనే యోన్సో దగ్గరికి బయలుదేరుతాను అంటూ జివాన్ బయలుదేరుతుంటే, శివాన్ ఆపి, నువ్వు ఇలా ఉంటే నీ లవ్ స్టోరీ సక్సెస్ అవ్వడం చాలా కష్టం, నీ లవ్ విషయంలో నేను ఇంటర్ఫియర్ అవ్వకూడదని అనుకుంటున్నాను, కానీ నువ్వు ఇలా ఉంటే ఇంక ఇంటర్ఫియర్ అవ్వాల్సి వస్తుంది, ఇప్పటి నేను చెప్పినట్లే చెయ్యి, నాకు నీ హెల్ప్ ఏమీ అవసరం లేదు అని అంటాడు. లేకపోతే నేను అంత కష్టపడి హెలికాప్టర్లో నేను తీసుకొచ్చినా నువ్వు తీరా తాగేసి వెళ్ళి నాకు నువ్వంటే ఇష్టం, నువ్వు లేకుండా బతకలేనని చెప్పావే తప్పించి ఆ అమ్మాయిని వెనక్కి తిరిగి సాధించుకోలేకపోయావు, ఇంకా నా హెల్ప్ వద్దా అందుకు అంటూ తిడతాడు. దాంతో ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోతాడు జివాన్. నేను చెప్పినట్లు విను, తనని సాధించాలంటే ముందు ఒక అడుగు ముందుకు కాదు, ఒక అడుగు వెనక్కి వెళ్ళాలి, అప్పుడే 10 అడుగులు ముందుకు వెళ్ళొచ్చు, తనంటే నీకు నిజంగానే ఇష్టం ఉంటే, తనని సాధించుకోవాలని నువ్వు అనుకుంటే నేను చెప్పినట్లు విను, నా స్ట్రాటజీ ఖచ్చితంగా వర్క్ చేస్తుంది, కాబట్టి ఒక అడుగు వెనక్కి అని అంటాడు. అందుకే వాళ్ళ అన్న చెప్పిన ప్రకారం ఇప్పుడు ఎక్కువగా మన యోన్సో గురించి మాట్లాడకుండా సైలెంట్గా వాళ్ళిద్దరిని అలా చూసినా కూడా వాళ్ళిద్దరిని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమని చెప్పి అక్కడి నుండి వచ్చేస్తాడు. ఇంకా యోన్సోని వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టడానికి లీనే తీసుకొస్తూ ఉంటాడనమాట. అప్పుడు యోన్సో ఏదో ఆలోచిస్తుందని గమనించి, జువాన్ గురించి ఆలోచిస్తున్నావా అని అంటే, లేదు ఇంటికి వెళ్ళి ఏం తినాలని ఆలోచిస్తున్నాను అని అంటుంది. ఈరోజు సిచ్యువేషన్లో పాలిటిక్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి కాబట్టి మొత్తం సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టంగానే ఉండింది అని చెప్పొచ్చు. కానీ ఇలాంటి సమయంలో మన ఇద్దరిని చూసి మళ్ళీ మన జువాన్ జెలస్గా ఫీల్ అవుతాడేమో అని అనుకున్నాను, చైల్డిష్గా బిహేవ్ చేస్తాడని అనుకున్నాను, కానీ తను పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని సపరేట్గా పెట్టి చాలా ప్రొఫెషనల్గా ఉంటాడన్న విషయం ఈరోజు తెలిసింది, అందుకు అతని మీద నాకు రెస్పెక్ట్ చాలా పెరిగిపోయింది అని అంటాడు లీ. మరి మీతో పాటు తొగ్బుకి తినడానికి నేను కూడా రావచ్చా అని అంటే, అవసరం లేదు అని అంటుంది హీరోయిన్.
మీ జువాన్ చూస్తే మళ్ళీ ఫీల్ అవుతాడనా అని అంటే అదేం లేదు అని అంటుంది. కానీ నెక్స్ట్ డే మన జువాన్ ఇంకా డిఫరెంట్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఏం చేశాడంటే వాళ్ళ టీం పక్కనే కదా తన ఆఫీస్ క్యాబిన్ ఉండేది, దాన్ని మొత్తాన్ని షిఫ్ట్ చేసేస్తుంటాడు. అలా షిఫ్ట్ చేస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది, ఎందుకు వెళ్ళిపోతున్నారు, మీరు మాకు చాలా అలవాటు అయిపోయారు అని డిప్యూటీ లీడర్ అంటే, నాకు మార్కెటింగ్ టీం వాళ్ళతో చాలా మీటింగ్స్ ఉన్నాయి ఇప్పుడు, అందుకే ఈజీగా ఉంటుందని అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను నా క్యాబిన్ మొత్తాన్ని అని చెప్పి అక్కడ నుండి వచ్చేస్తాడు. మళ్ళీ తిరిగి వస్తారా అంటే ఏమో తెలీదు అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా హీరోయిన్ సాడ్గా ఉంటుంది మన జువాన్ని చూస్తూ. అందుకు జువాన్కి హ్యాపీగా అనిపించి అక్కడ నుండి వచ్చేస్తాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.